మురళి ఇక్కడికి తీసుకొచ్చావు? కొంప తీసి ఇప్పుడే తాళి కడతావేంటి? దానికి ఇంకా టైం ఉంది. ఈ రోజు మా లెక్చరర్ పెళ్లి, ఇద్దరం కలిసి వెళ్దామని. భలేవాడివే. ఇలా మన ఇద్దరిని జంటగా ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా? అందుకని నువ్వు వెళ్తే నేను ఇంటికి వెళ్తా. బాయ్ బాయ్. సారీ రాధ, నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు. కొంచెం ఆలస్యం. ఎక్కడికి వెళ్ళావు? పెళ్లికి. పెళ్లికా? అదే రాధ, మా లెక్చరర్ది. అదొక విచిత్రమైన పెళ్లి. విచిత్రమైన పెళ్ళా? అవును రాధ, సరితాదేవి అని ఓ 35 ఏళ్ల వయసు ఉంటుంది. ఓ 25 ఏళ్ల కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. అలాగా? అవును రాధ, ఆ అబ్బాయిని చూస్తే చాలా చిన్న కుర్రాళ్ళ ఉన్నాడు. తప్పే ఉంది? ఆహా, తప్పు కాకపోవచ్చు, కానీ ఇద్దరికి మధ్య 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే. 40-50 ఏళ్ల మగవాడికి 16 ఏళ్ల అమ్మాయిని కట్టపెట్టడం లేదు? అదే తనకంటే 10 ఏళ్ల చిన్నవాణ్ణి ఒక ఆడది పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది? అది కాదు రాధా, ఎంతైనా ఆడది ఆడదే, మగవాడు మగవాడే. మురళి, ఈ కాలంలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమాన హక్కులు ఉండాలని, జాతి భేదం ఉన్నంత మాత్రాన నీతి భేదం ఉండాల్సిన అవసరం లేదని పెద్దవాళ్లంతా వేదికలకి ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు మనమే కదా వింటూ చప్పట్లు కొడుతున్నాం. ఉపన్యాసం వేరు, జీవితం వేరు. అలా ఉపన్యాసం ఇస్తున్న ఎందరో తమ దాకా వచ్చేసరికి వెనకడుగు వేశారు. భార్య కన్నా భర్త అన్ని విధాలా అధికుడుగా ఉండడం అన్నదే మన దేశ సంప్రదాయం. దేశం ఏదైనా మనుషులు ఒక్కటే మురళి. మనిషికి వయసు కాదు ప్రధానం, మనస్సు. ఈ రోజుల్లోనే కాదు, ఏ రోజుల్లోనైనా ఆచారాన్ని మించిన అనురాగం, అన్నిటినీ మించి పరిస్థితులు ఎదిరించినప్పుడు ఇలాంటి పెళ్లిళ్లు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. వాళ్ల సంసారాలు పిల్లా పాపలతో సవ్యంగానే ఉన్నాయి. నీలాంటి ఎదురు ప్రశ్నలు వేసే స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పే ఆ లెక్చరర్ అంత తెలివి తక్కువదని నేను అనుకోను. ఆమె సంగతి ఏమో గాని నువ్వు మాత్రం అంతకన్నా తెలివైందని. అది సరే, ఏమిటి ఆవిడ అంతగా వెనకేసుకొస్తున్నావు? ఏమీ లేదు, సాటి ఆడదాని కాబట్టి. భోంచేద్దుకనరా. వద్దు రాధ, నేను అక్కడే తినొచ్చాను. నువ్వు తిన్నావా? నువ్వు లేకుండా ఎప్పుడైనా తిన్నానా? సారీ రాధ, సారీ. నువ్వు వెళ్ళి త్వరగా భోంచేయి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే, 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 ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే. కన్నా భర్త అన్ని విధాలా అధికుడుగా ఉండడం అన్నదే మన దేశ సంప్రదాయం. ఎంతైనా ఆడది ఆడదే, మగవాడు మగవాడి. ఎంతైనా ఆడది ఆడదే, మగవాడు మగవాడి. ఎంతైనా ఆడది ఆడదే, మగవాడు మగవాడి. ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే, ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే, ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే. రాధా, ఎందుకు ఈ మనోవేదన? ఈ సమస్యని ఎంతకాలం నీ మనసులో దాచుకుని నువ్వు ఇలా మదన పడతావు? ఇది నిప్పు లాంటి సమస్య. నీ జీవితాన్ని పూర్తిగా దహించక ముందే నిజం చెప్పే. మనోభావాలు మలుపు తిరిగే ఈ వయసులో మురళి నువ్వు అనుకున్నప్పుడు నీకు దక్కుతాడన్న నమ్మకం ఏముంది? ఒకవేళ అటువంటి విషమ పరిస్థితి ఏర్పడితే చెప్పకపోవడం నీ తప్పే అవుతుంది. అప్పుడు కన్నీటితో కళ్యాణ ఫలితాన్ని పొందలేవు. లే, ఒక్క క్షణం ఆలస్యం చేయకు. ఆగు రాధా, నీది తొందరపడి బయట పెట్టాల్సిన సమస్య కాదు.
ఇన్నాళ్ల నీ నిరీక్షణ, నీ తపస్సు, నీ తపన ఒక్క క్షణంలో వృధా చేసుకుని ఇప్పుడున్న మనశాంతికి కూడా నువ్వు దూరం కావద్దు. అంతేకాదు, అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మురళి జీవితం కూడా అశాంతి పాలు చేసిన దాని పోతాం. రాధ, నీ పిరికితనం నీ ఆవేశాన్ని అణిచివేస్తుంది. ఏ ధైర్యంతో ఈ సమస్యని ఇన్నాళ్ళు ఎదుర్కొన్నావో అదే ధైర్యంతో చెప్పే. వద్దు రాధా, ఆలోచించు. చెప్పే. వద్దు రాధా, ఆలోచించు. చెప్పే. 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 రాధా, ఏమిటి నువ్వు అంటున్నావు? తెలిసి తెలియని పసితనంలో నీ మెళ్ళ పసుపు తాడు కట్టినంత మాత్రాన దానికింత విలువనిచ్చి నేను ఎవరు ఉంచుకోమన్నారు? మనసులో లేనిపోయిన ఆశలు ఎవరు పెంచుకోమన్నారు? పెరిగి పెద్ద అయిన తర్వాత నా మనసు నీకే ఇస్తానని, నిన్ను నా భార్యగా అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? నీ అర్థం లేని మూఢ విశ్వాసానికి నేనెందుకు బలి కావాలి? అందుకు నేను ఆ బాధ్యుణ్ణి. మాట్లాడమే రాధా. ఏం మాట్లాడను మురళి. మనిషి కన్నా మనసు ముఖ్యం అనుకున్నాను. మనిషి పెరిగే కొద్దీ ఇలా మనసు తిరిగి మాట్లాడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అది నా తప్పు కాదు. నీ నేరానికి శిక్ష నేను అనుభవించాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకునే 3 ముళ్ల బంధంతో నన్ను బంధించలేవు రాధా, బంధించలేవు. రాధా, ఏమైంది? నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు మురళి, ఏదో పీడకలొచ్చింది. అంతే కదా, కల ఏదైనా నిజం కాదు రాధా. పడుకో. అవును మురళి, నిజం కాదు, నిజం కాకూడదు. నాన్నా, లెక్కలు వేసుకోవడానికి జామెట్రీ బాక్స్ కావాలి నాన్న. అన్ని లెక్కలు ఆ పైవాడే చూసుకుంటాడురా. కొన్ని బొమ్మలు వేసుకోవడానికి కలర్స్ కొని పెట్టినా. అన్ని కలర్స్ ఆ పైవాడే చూసుకుంటాడు. ఒక పెన్సిల్ కొని పెట్టినా. పెన్సిలేనా? అంతా పైవాడే చూసుకుంటాడు రా. ఒరే నాయన అంజి, వెళ్ళారా? ఏనాయనా? లోపలికి వెళ్ళి అమ్మని అడిగి కొంచెం కాఫీ పట్టరాదన్నా. సింగిల్ కాఫీ. రే, ఏమిట్రా పైకి చూసి చెప్తున్నా? అంతా పైవాడే చూసుకుంటాడు. వీడి రామదాస్ కొడుకు కదూ, చెప్పవలసిన విధంగానే చెప్పాడు సమాధానం. ఇది ఆ పైవాడిదయ్యే. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో మురళి, ఏమిటి ఇలా వచ్చా? కాలేజీ లేదా? ఉంది డాక్టర్, ఈ రోజే రీఓపెన్ చేస్తున్నారు. రాధ హాస్పిటల్ కొంచెం లేట్ గా వస్తానండి, చెప్పడానికి వచ్చాను. వస్తాను డాక్టర్. కాలేజ్కేగా? అవును. నేను అటే వెళ్తున్నాను. ఐ విల్ డ్రాప్ యు. కమ్ ఆన్. మురళి, వస్తాను. వచ్చాడ్రా పెద్ద హీరో, వాడితో మంచోడు అనిపించుకోవాలని పెద్ద పోజు. అది కాదురా, తిరిగి ఏదో రీతిలో సహాయం పొందవచ్చని. మర్యాదగా మాట్లాడరా, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తారు? మీ సిస్టర్స్ ఏమన్నా గొడవ చేస్తే మీకు ఎలా ఉంటుంది? అబ్బా, బయలుదేరాడండి పెద్ద సంఘ సంస్కర్త. ముందు నీ ఇంటి సంగతి చూడు. పెళ్లి పెటాకులు లేకుండా ఆ డాక్టర్ పెట్టి తిరిగే రాధ విషయం ఆలోచించు. వాళ్ళు ప్రేమ జీవులు, పెళ్లి ప్రసక్తే లేదు. మగారు ఏడిపోయి డాక్టర్ గురించి చెప్పరా? మీ ఇంట్లో ఆడతాను అదుపులో పెట్టుకోరా, పోరా. డాక్టర్. మురళి, ఏమిటి అలా ఉన్నావు? మొహనా గాయం ఏమిటి? నర్స్, ఈ గాయానికి మందు అక్కర్లేదు డాక్టర్. నా గుండెల్లో మండుతున్న గాయానికి మందు వేయండి. ఏమిటి మురళి వింతగా మాట్లాడుతున్నావు? అవును, మీకు వింతగానే ఉంటుంది. కానీ మీ గురించి నేను విన్న మాటలు, పడిన మాటలు అంతకన్నా వింతగా ఉన్నాయి. ఏం విన్నావు? డాక్టర్, ఏమీ తెలియనట్టు మీ రోగుల దగ్గర నటించినట్టు నా దగ్గర నటించకండి. నేనేం చిన్నపిల్లండి కాదు. నీ ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు. అవును, ఎందుకు అర్థమవుతుంది? ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మనసే మీకుంటే రాధకెందుకు ఇంత అన్యాయం చేస్తారు? రాధకు నేను అన్యాయం చేశానా? కాకపోతే మరేమిటి,
ఇన్నేళ్లుగా ఒక ఆడదాన్ని నమ్మించి ఆవిడతో ప్రేమ కలాపాలు జరుపుతూ కనీసం ఆవిడ మెడలో ఒక పసుపు తాడు కట్టాలన్న ఆలోచన కూడా లేకుండా పెద్ద మనుషులు చలామణి అవుతున్నారు. రాధతో నాకు ప్రేమ కలాపాలా? కాదా? ఆమెకు మీకు ఏ సంబంధం లేదా? మీరు ఆమెను ప్రేమించడం లేదా? మురళి, ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి, మీరు రాతని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమించారు, కానీ పెళ్లాడే ధైర్యం సంస్కారం మీకు లేదు, అంతేనా? మీలాంటి వారికి డిగ్రీలు ఒక శవానికి అలంకారాలు. మీరు ఒక డాక్టర్ అనుకున్నాను, కానీ పెద్ద యాక్టర్ అని ఇప్పుడే తెలుసుకుని మిస్టర్ చక్రవర్తి. ప్యాంట్లు 4, జాకెట్లు 2, చీరలు 2, చీరలు 2, చొక్కాలు ఏమిటో నవ్వుతున్నావు? ఓ అదా, అయ్యగారు ఇంకా పసిపిల్లాల షర్ట్కి మసి పూసుకున్నాడనా? అయ్యో పిచ్చి తల్లి, ఇది మసి కాదమ్మా, కాటుక షర్ట్కి ఎలా అవుతుందబ్బా? అదేటమ్మా అట్టగడుగుతావు? అయ్యగారు ఇంకా పసిపిల్లాడు అనుకున్నారా? పోను సొక్కాలకు కాటుకలు అవుతాయి, కుంకాలు అవుతాయి, తిలకాలు అవుతాయి, ఇంకా ఏమేమో అవుతాయి. మంచి రోజు చూసి 3 ముళ్ళు వేసేయండి, లేకపోతే చేసి సిక్కరు. నేను వస్తాను. మరి అంతంత ఎదిగి నన్ను మరతువా గోపాల, నన్ను మరతువా గోపాల. మురళి, ఏమిటలా ఉన్నావు? ఏం లేదు. నీ మనసు స్థిమితంగా ఉందంటే నీకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ముఖ్య విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను రాధ. ఏమిటది? నా మాట వింటానంటే చెప్తాను. ఆ సందేహం నీకెందుకు వచ్చింది? సమస్య లాంటిది కాబట్టి. సమస్య? అవును రాధ, ఫలించని ప్రేమ విషం లాంటిది. ఎక్కువ కాలం మనసులో దాచుకుంటే అది మనిషినే కాకుండా ఆ వ్యక్తి చరిత్రను కూడా దహించే ప్రమాదం ఉంది. మురళి, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించి. అవును, ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించావు. ఎప్పటి నుంచో దైవం కన్నా ఎక్కువగా ఆరాధిస్తున్నావు. అవునా? అవును. అయితే పెళ్ళెందుకు చేసుకోవు? పెళ్లి చేసుకోవడమా? అవును రాధ, లోకానికి తల వంచి అపనిందలు భరిస్తూ నీలో నువ్వు మదన పడ్డం కన్నా ఆ డాక్టర్ నువ్వు పెళ్లి చేసుకోవడమే మంచిది. ఏ తప్ప? నీలో మీకు ఆరాధనలు, అంతఃకరణలు ఆనందం కావచ్చు, లోకానికి భయపడకపోవచ్చు, కానీ బయట నలుగురిలో తిరిగే నాకు తలవంపులుగా ఉంది రాధ. మురళి, నేను చెప్పేది విను మురళి, నేను చెప్పేది విను. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను చెప్పదలుచుకుని చెప్పాను. నిజంగా నీ మేలు కోరేవాడిని నేను అనుకుంటే, నా మీద అభిమానం ఉంటే, అవమానానికి భయపడేదానివైతే నా మాట విను, లేకపోతే నీ కర్మ. డాక్టర్, ఏమిటలా ఉన్నారు? ఎలా ఉన్నాను? ఏదో పోగొట్టుకునే వాళ్ళ బాధపడుతున్నారు. పోగొట్టుకున్నాను. ఏమి డాక్టర్? మనసు. మీరు మనసు లేకుండా వైద్యం చేస్తున్నారంటే మేము ఎలా నమ్ముతాం డాక్టర్? వ్యక్తిగా నా మనసు పోయిందన్నానే గాని డాక్టర్గా నా మనసు పోయిందనలేదే.